ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. గంగా, అమ్మా గంగా, ఆగమ్మా. అమ్మా గంగా, అమ్మా గంగా. గంగా, అమ్మా గంగా, ఎంత పని చేసావమ్మా. ఎవరో ఎవరికి ఎవరో ఏమో ఏమవుతారో నీతో ఎంత పెద్ద పాపం చేశా. నేను చెప్పిన అబద్ధం వల్లే నువ్వు ప్రాణం తీసుకున్నావు గంగా. గంగా, నా చేతికి రాఖీ కట్టి అన్నయ్య అని మనసారా పిలిచే చెల్లిని నేనే చంపుకున్నానమ్మా. అన్న అనే పదానికి మాయని మచ్చను నేను. నన్ను క్షమించు గంగా. అబద్ధాలు చెప్పి నీ కాపురం కూల్చి నీ ప్రాణాలు పోయేలా చేశాను గంగా. గంగా, అయ్యో. ఇషిక, గంగ గురించి ఏమిటి తెలిసిందా? తనెందుకు ఇలాంటి పిచ్చి పని చేసింది? ఆంటీ ప్రూవ్ చేసుకోవటానికి టైం ఇచ్చారు కదా. తను తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకుంటే సరిపోతుంది కదా. ఒక్క నిందైతే భరిస్తుంది. ఒకదాని తర్వాత ఒకటి అపనిందలు మోపి దోషి అని నిందిస్తుంటే ఎవరైనా ఇంతకంటే ఏం చేస్తారు? తనని బాధ పెట్టడంలో ఎవరికి తగ్గ పాత్ర వాళ్ళు బాగానే పోషించారు. ఇవన్నీ భరించలేకే తను కఠిన నిర్ణయం తీసుకుంది. అనయ్య, నువ్వు అసలే టెన్షన్లో ఉన్నావు. ఆవేశపడకు. రుద్ర వెళ్ళాడు కదా, గంగం తీసుకొస్తాడులే. అవును, ఇంతకీ ఆంటీ ఇక్కడ? గదిలో ఉన్నారు. చేసిన దానికి మొహం చల్లక వెళ్ళి గదిలో కూర్చుంది. వెళ్ళమ్మా, వెళ్ళి వాదార్చు. అయ్యో, మీరు అపార్థం చేసుకుంటున్నారు అంకుల్. నాకు మీ ఫ్యామిలీ అందరి గురించి కన్సర్న్ ఉంది. అందుకేగా గంగిలా వెళ్ళిపోయిందని తెలియగానే పరుగునిక్కడికి వచ్చేసాను. మీకిక్కడ విషయాలు చాలా ఫాస్ట్ గానే తెలుస్తున్నట్టున్నాయి. అయిన వాళ్ళ గురించి తెలుసుకోవటంలో తప్పే ఉంది సూర్య. అయినా ఇప్పుడు ఇది ముఖ్యం కాదు. గంగ పేరెంట్స్ కి ఈ విషయం చెప్పారా? ఎందుకు? వాళ్ళకి చెప్పి వాళ్ళు కూడా టెన్షన్ పెట్టడానికా? టెన్షన్ పెట్టడానికి కాదు వంశీ, వాళ్ళకు కూడా విషయం తెలియాలి కదా. అసలే గంగ వాళ్ళ ఫాదర్ మూర్ఖుడు. ఇప్పుడు గంగ చనిపోయిందనుకో, మీ ఫ్యామిలీనే తనని ఏదో చేశారని చెప్పి మానసికంగా హింసించి చనిపోయేలా చేశారని నాన్న మాటలుంటారు. చాలా అపమ్మా.
నువ్వు వాదార్చడానికి వచ్చినట్లేదు, మా బాధని ఇంకా పెంచడానికి వచ్చినట్టుంది. అయ్యో, గంగ క్షేమంగా తిరిగి వస్తుందని మేమంతా ఎదురు చూస్తున్నాం. మా నమ్మకాన్ని దెబ్బతీసేలా మాట్లాడకు. రుద్ర గంగతోనే తిరిగి వస్తాడు. అవును, తిరిగి వస్తాడు. కానీ గంగ మాత్రం ప్రాణాలతో తిరిగి రాదు. అమ్మ గంగా, ఎందుకు ఇలా చేసావన్నా? నువ్వు బతికే ఉన్నావమ్మా. నీ అబద్ధాలతో నన్ను ఎప్పుడో చంపేశావన్నా. మళ్ళీ కొత్తగా ఎలా చేస్తాను? అంటే నాటకమా గంగా ఇది? ఎందుకు ఇలా చేసావు? నీ చేత నిజం చెప్పించడానికి రా. సినిమాల్లో హీరోయిన్లు చాలా తేలిగ్గా పొడి చేసుకుంటారు. నిజంగా ట్రైనింగ్ చేయాలంటే కష్టమే. అసలు ఇంత డ్రామా అవసరం అంటావా గంగా? చాలా అవసరం అన్నా. నేను చనిపోయినట్టు నటిస్తే ఆ శేఖర్ అన్న నిజం చెప్తాడు, లేదంటే నోరు విప్పడు. నువ్వు ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటావని వాడికిలా తెలుస్తుంది. ఇంట్లో లెటర్ రాసొచ్చానులే. తెలియాల్సిన వాళ్ళకి తెలిసి చేరాల్సిన వాళ్ళకి కబురు చేరితే రావాల్సిన వాళ్ళు వస్తారు. ఏంటో నీ నమ్మకం నాకేం అర్థం కావట్లేదు. సరే కానీ టమాటోస్ వస్తామన్నాను, తెచ్చావా లేదా? అది లేకపోతే డ్రామా పండదు. తెచ్చేలే గంగా. ఇదిగో. థ్యాంక్స్ అన్నా. అమ్మా గంగా, గంగా, గంగా ఆగమ్మా. గంగా, నువ్వు చెప్పింది నిజమే గంగా. శేఖర్ వస్తున్నాడు. అన్నా, నువ్వు వెంటనే వెళ్ళి దూరంగా దాక్కుని ఫోన్లో అంతా రికార్డింగ్స్ అయ్యి వెళ్ళన్నా. వెళ్ళు. సరే గంగా, వెళ్ళు. నువ్వు జాగ్రత్త. అన్నా. గంగ నిన్ను సొంత అన్నకన్నా ఎక్కువగా చూసుకునేది కదరా. నువ్వు ఊర్లో లేనప్పుడు మీ అమ్మ నాన్నలకు తనే కొడుకులాగా అన్ని చూసుకునింది. మన బస్తీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందు నిలబడేది మన గంగే కదరా. తననే కష్టపెడతావా పాపాత్ముడా? అబద్ధం చెప్పాడని ఒప్పుకున్నాడు కదన్నా. అసలు అబద్ధం ఎందుకు చెప్పావు చెప్పు. అది కూడా చెప్పరా. ఇదంతా నీ చేత ఎవరో చేయిస్తున్నారు. అదెవరో చెప్పన్నా.